మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. తర్వాత మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పెద్దలు మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారు, ఇతర పెద్దలు మా సోమశిల ప్రాజెక్ట్ అధ్యక్షులు శ్రీ కేశవ్ చౌదరి గారు, అశోక్, అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఈరోజు స్వామివారి అమ్మవారి దర్శనానంతరం దాచూరులో మరొక విశిష్టమైన కార్యక్రమం ఉంది. దాతను నిర్మాణం చేసినటువంటి అక్కడ కళ్యాణ మండపం ఒకటి దాచూరులో కొత్తగా నిర్మాణం చేసి ఇవాళ కళ్యాణం చేస్తున్నారు. ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అక్కడ వారందరినీ కూడా కలిసి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాం. ఒక్క విషయం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఉంది. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రమంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఉండాలి, రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆధ్యాత్మికతతో ప్రతి ఆలయం మరి ఓంకార నాదానంతోనే ఆ కార్యక్రమాలు ప్రారంభమై మరి ఆ రోజు ముగిసే వరకు కూడా ఓంకారనాదంతో ఆయా ఆలయాల యొక్క మంత్రోచ్చారణతో వచ్చే భక్తులకి స్వామివారి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు అందించడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక పురాతన ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేసి గతంలో లాగా నిర్లక్ష్యం ఏ పరిస్థితుల్లో ఉండకూడదు. అధికారులు కూడా దీనిలో ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకే పూజాది కార్యక్రమాలని, ఉత్సవాలని, స్వామివారి కైంకర్యాలను చేయాలే తప్ప అధికారులు స్వయం నిర్ణయం చేయడానికి వీలు కాదని చెప్పి ఆగమ పండితుల యొక్క నేపథ్యంలో ఆలయాలు ముందుకు సాగాలి, ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం మేరకే